మహాదేవ శ్రీమాత్ర నమః. వెల్కమ్ టు శ్రద్ధా భక్తి ఛానల్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ఇంతగా కేవలం 30 వీడియోలకే అసలు 1K దాకా వెళ్ళిందంటే చాలా సంతోషం. మరి కొన్ని రోజులలో మానిటైజేషన్ కూడా అవ్వబోతూ ఉన్నది మన ఛానల్. చాలా సంతోషం అండి. ప్రేక్షకులకు అందరికీ కూడా పేరు పేరున కూడా అమ్మవారి యొక్క శుభ ఆశీస్సులు. ఈరోజు మనము మే 2వ తారీఖు అర్ధరాత్రి అంటే తెల్లవారుజామున 1:20 ప్రాంతంలో గురుగ్రహము మేషరాశి నుండి మేషరాశికి స్వస్తి చెప్పి వృషభ రాశిలోకి శుభంగా వెళ్ళబోతూ ఉన్నటువంటి పరిణామం. మరి ఆ రోజు గురువారము గురుగ్రహము తెల్లవారుజామున 1:20 ప్రాంతంలో సుమారుగా మేషం నుండి వృషభానికి ట్రావెల్ జరుగుతూ ఉన్నది. మరి దీని వలన ద్వాదశ రాశులైనటువంటి మేషము, అదేవిధంగా ఈ యొక్క వృషభము, మిథునము, కర్కాటకము, సింహము, కన్య, తుల, వృశ్చికము, అదేవిధంగా ధనస్సు, మకరము, కుంభము, మీనము, ఈ ద్వాదశ రాశుల వారికి మరి ఎలాంటి రిజల్ట్ ఇవ్వబోతున్నాడు అనేటువంటి విషయాన్ని మనం ఈ యొక్క వీడియోలో పూర్తిగా కూడా క్షుణ్ణంగా కూడా తెలుసుకుందాం. ఎందుకు అంటే గత కొన్ని రోజుల నుండి కూడా కర్కాటక రాశి వారు కానీ, వృశ్చిక రాశి వారు కానీ, మిథున రాశి వారు కానీ, మకర రాశి వారు కానీ, మీనరాశి వారు కానీ, కుంభరాశి వారు కానీ శని మూలకంగా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈ కన్యా రాశి వారికి అయితే వారి బాధ వర్ణనాతీతం గత కొంతకాలంగా కనుక మరి ఇప్పుడు ఈ యొక్క గురుగ్రహము మార్పు వలన ఎలాంటి శుభ అశుభాలు ఉన్నవి అనేటువంటి విషయాన్ని చాలా క్లుప్తంగా ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. అందరూ కూడా వీడియోను స్కిప్ చేయకుండా మొదటి నుండి చివరి దాకా కూడా చక్కగా కూడా విన్నట్టయితే మంచి మంచి విషయాలు మీకు అర్థమవుతాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి గత 2021, 22, 23 నుండి మామూలు సుక్కలు కాదు. వీరికి 6లు 4లే వీరి పరిస్థితి పాపం. ఇప్పుడు ఈ యొక్క గురువు మీకు 12వ స్థానం రావడం చేత తీర్థయాత్రలు చేయాలి అనేటువంటి ఆలోచన కలగడము, తీర్థయాత్రలకు వెళ్ళడము, దూర ప్రయాణాలు చేయడము, ఇంకా ఆకస్మిక ప్రయాణాలు ఎక్కువగా కూడా అయ్యేటువంటి పరిస్థితి. స్థాన చలనాలు, ఉంటున్నటువంటి ఇల్లు నచ్చక వేరే ఇంటికి షిఫ్ట్ అవ్వడం కానీ, లేదా ఒక గృహము కట్టుకోవాలి అనేటువంటి ఆలోచన కానీ, పదవీహీనత, ఇంకా వ్యర్థ ప్రయాణాలు, స్త్రీ వలన ఇబ్బందులు గోచరిస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఉన్నవి కనుక తప్పకుండా ఈ యొక్క మిథున రాశి వారు ఏది మీకు 12వ స్థానంలో ఉంటేనే ఇవన్నీ రిజల్ట్ ఉన్నవి. మరి ఈ యొక్క గురువు దృష్టి మీకు 4వ స్థానం మీద ఉంది. 4వ స్థానం అంటే మాస్ ఫాలోయింగ్, ఇల్లు, భూమి, తల్లికి సంబంధించి ఇవన్నీ రిజల్ట్ వస్తుంది. అంటే తల్లిగారి ఆరోగ్యం కావచ్చును, లేదా భూ సంబంధిత విషయాల లావాదేవీలలో కాస్త గొడవలు కావచ్చును, లేదా మాస్ ఫాలోయింగ్ అంటున్నాం. ఇక్కడ మాస్ ఫాలోయింగ్ అంటే ఏమిటి? రాజకీయానికి సంబంధించినటువంటి దాంట్లో ఈ యొక్క మిథున రాశి వారు ఎవరైతే ఉన్నారో కాక్షరం మీద కానీ ఎవరైతే ఉన్నారో వారు తప్పకుండా ఒక పదవి సంపాదించేటువంటి పరిస్థితి అయితే ఉంది. వారికి పదవి వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఏది? ఈ గురువు మూలకంగా. మరి ఇంకా ఈ యొక్క గురువు మీకు 6వ స్థానాన్ని చూస్తున్నాడు. 6వ స్థానం అంటే ఏమనుకున్నాం మనం? ఉద్యోగంలో మార్పిడి, అనూహ్య ప్రమాదాలు కావచ్చును, అగ్ని బాధలు, అగ్ని మూలక ఇబ్బందులు, బంధువులతో వైరాలు, శత్రువులు పెరిగేటువంటి పరిస్థితి ఇది కూడా ఉంది, గమనించుకోండి. మరి మరలా ఈ యొక్క గురువు గారి యొక్క దృష్టి 8వ స్థానం మీద ఉన్నది. మరలా ఇక్కడ 6, 8, 8వ స్థానం మీద ఈ యొక్క మిథున రాశి వారికి 12లో ఉన్నటువంటి గురువు దృష్టి 8వ స్థానంలో పడుతుంది. అది నీచబడి పడుతూ ఉంది కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి. మిథున రాశి వారు 8వ స్థానం అంటేనే సీక్రెట్ కనుక ఏమైనా సిబిఐ ఎంక్వైరీలు కావచ్చును, లేదా ఇన్కమ్ ట్యాక్స్ వారి తనిఖీలు కావచ్చును, ఇలాంటివి
ఏమైనా రైడ్ జరిగేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. మిథున రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో చాలా అంటే చాలా జాగ్రత్త. విన్నారా? కా అక్షరంతోనే మొదలవుతుంది కొన్ని కొన్ని అక్షరాలు కనుక. మెయిన్గా ఇప్పుడు రీసెంట్గా మనకు తెలంగాణలో మనకు కేసీఆర్ గారి కుమార్తె కవిత గారికి ఈ యొక్క మిథున రాశి అవుతుంది కనుక ఇప్పుడు ఈ యొక్క గురువు మార్పు వలన తప్పకుండా తనకు మంచి ఫలితము ఉండేటువంటి పరిస్థితి ఉన్నది. చూద్దాం మొత్తం మీద. కనుక సీక్రెట్ విషయాలకు సంబంధించి బయటపడేటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే ఇల్లీగల్ ఎఫైర్స్ కావచ్చును, లేదా ఏమైనా పార్ట్నర్షిప్లో గొడవలు కావచ్చును, పార్ట్నర్షిప్లో ఎవరైనా రూపాయి వీరికి తెలియకుండా తినేటువంటి వారు కూడా బయటపడేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక మీరు తప్పకుండా కూడా మీరు కూడా గురు సంబంధిత హోమాలలో పాల్గొనండి. మన వద్ద చేసేటువంటి వద్ద మంచి ఫలితం ఉంటుంది. కింద కనిపిస్తున్నటువంటి నెంబర్కు మీ యొక్క డీటెయిల్స్ షేర్ చేసేసేయండి వాట్సాప్లో. తప్పకుండా మా వాళ్ళు రాసుకోవడం జరుగుతుంది. మహాదేవ శ్రీమాత్రే నమః.